హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది సండే వ్లాగ్ అనమాట. నాకన్నా ముందరే ఐషు లేచి హోంవర్క్స్ చేసుకుంటుంది. ఇంకా మా ఐషు అయితే మార్క్స్ బాగా వస్తాయి, కానీ డ్రాయింగ్లో కొంచెం వీక్ అనమాట. వాళ్ళ మేడము ఒక ప్లాంట్ని డ్రా చేయమన్నారంట, ఫ్లవరు లీఫ్ పెట్టి. మా ఇష్యూ అయితే కొబ్బరి చెట్టు డ్రా చేసింది, దానికి ఒక లీఫ్ పెట్టిందనమాట. అది వీడియో తీస్తున్నానని వద్దని చెప్తుంది, అందుకే సీరియస్ అవుతుంది అక్కడ. ఇంకా ఇష్యూ అయితే హోంవర్క్స్ చేసుకుంటుంది, నేనేమో కిచెన్లోకి వస్తున్నానమాట. కిచెన్ చూసి అస్సలు ఎవరు భయపడకండి, ఎందుకంటే సాటర్డే నైట్ నాకు కొంచెం హెల్త్ బాగోక ఏం క్లీన్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఫ్రైడే మొత్తం, సాటర్డే వారం చేస్తాం కాబట్టి మొత్తం పని అంతా ఫ్రైడే పెట్టుకుంటాను. మాపింగు, క్లీనింగు, ఇంకా గ్రైండర్లో పప్పు వేయడం ఇవన్నీ కూడా ఫ్రైడే చేసుకుంటాను. మొత్తం పని అంతా ఫ్రైడేనే చేసుకోవడం వల్ల దాని ఎఫెక్ట్ అంతా నాకు సాటర్డే రోజు చూపిస్తుంది అనమాట. సో సాటర్డే ఇంకా ఏం పని చేయకపోయినా కూడా నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. సో అందుకనేసి సాటర్డే నైట్ ఏమీ క్లీన్ చేయకుండా పడుకుని పోయాను. అసలు ఈ వ్లాగ్ నేను ఒక లాస్ట్ సండే షూట్ చేశాను, ఎడిట్ చేసి పెట్టాలి, కానీ 2 డేస్ నుంచి నాకు అస్సలు హెల్త్ బాగాలేదు. కాళ్ళు ఊరకనే నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట, నడుము కూడా చాలా నొప్పి వచ్చేస్తుంది. సో అందుకనే వీడియో ఎడిట్ చేసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. సో అందుకని బాగా లేట్ అయిపోయింది ఈ వ్లాగ్ పెట్టడానికి. ఇంకొక వైపు రైస్ పెట్టేసాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేద్దాం అనుకున్నాను. ఐషేమో ఉప్మా తిందు. సో ఇడ్లీ పిండి ఉంది కదా, దాంతో రొట్టె వేసాను. ఇంకా మా చిన్నోడేమో హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాడు. నెక్స్ట్ మండే నుంచి మా చిన్నోడికి స్కూల్ ఓపెన్ చేసేస్తున్నారనమాట. సో అందుకని ఈ సండేనే హెయిర్ కట్ చేయించేస్తున్నారు. ఎందుకంటే హెయిర్ కట్ చేయించిన వెంటనే మా చిన్నోడి ఫేస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని ఒక 1 వీక్ ముందు హెయిర్ కట్ చేయించడానికి అయితే తీసుకెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చేసాను. గిన్నెలు కొన్ని క్లీన్ చేసుకుంటూ ఒకవైపు రైస్ పెట్టేశాను, ఇంకా బాయిలర్లో ఎగ్స్ కూడా పెట్టేశాను. ఈ రొట్టె అయితే ఒకవైపు కాలిపోయింది, దీన్ని మంచిగా తిరగేసేసుకుంటే ఇంకా రెండో వైపు కూడా కాలిపోద్ది అనమాట. ఈ రొట్టెని తిరిగేసిన తర్వాత మూత పెట్టకూడదండి, మూత పెడితే వాటర్ రిలీజ్ అయ్యి అంతా తడిగా అయిపోతుంది అనమాట, మాయిశ్చరైజ్ అయిపోతుంది రొట్టె అంతా. సో ఇలా మూత పెట్టకుండా రెండో వైపు కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటుంది. ఇంకా మా ఇష్యూకి డ్రాయింగ్లో వీక్ అని చెప్పాను కదా, సో అందుకని అయితే డ్రాయింగ్ పెట్టుకుని ఏదో ట్రై చేస్తుంది, అలాగా చిన్నగా వేసుకోవడం. 6th స్టాండర్డ్కి వచ్చింది కాబట్టి ఇంకా డ్రాయింగ్ చాలా పని ఉంటుంది ఇక్కడి నుంచి. సో నేర్చుకోమని చెప్పానమాట. సో ఇక్కడ బాతును ట్రై చేస్తుంది డ్రాయింగ్ వేస్తానే. చదవడం అయితే బాగా చదువుతుంది, మార్క్స్ మంచిగా వస్తాయి, కానీ డ్రాయింగ్లోనే కొంచెం వీక్ అనమాట. చూసి అయితే బాగానే డ్రా చేస్తుంది, కానీ తనంతట తను డ్రా చేయాలంటే కొంచెం కష్టము. ఇంకా ఎగ్స్ బాయిల్ చేస్తాను కదా, ఇవాళ వెజిటేబుల్స్ ఏమి వేయకుండా ఓన్లీ ఆనియన్, ఎగ్ పులుసు పెడుతున్నాను. సో అందుకనే ఆనియన్స్ అయితే వేయిస్తున్నాను. ఇంకొక వైపు ఉప్మా కూడా చేసేసాను. ఇంకా ఇష్యూ వాళ్ళు హెయిర్ కట్కి వెళ్ళారు కదా, ఇంకా రాలేదు. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను కదా, అవి కూడా పీల్ ఆఫ్ చేసుకుని కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నా కోసం అయితే ఉప్మా పెట్టుకున్నాను అనమాట. చాలా ఆకలేస్తుంది, 11:30 అలా అయిపోయింది టైము. ఇంకా హెయిర్ కట్ చేయించుకుని వచ్చేసారనమాట మా చిన్నోడు. వెనకాల మార్క్ చూసారా ఎంత క్లియర్గా కనబడుతుందో. అక్కడైతే హెయిర్ ఫామ్ అవ్వట్లేదు, ఎందుకంటే స్టిచ్చెస్ వేశారు కాబట్టి. ఇంకా హెయిర్ కట్ చేసిన ప్రతిసారి కూడా మార్క్ అలానే కనబడుతుంది, మళ్ళీ హెయిర్ ఎదిగేదాకా. ఇంకా హెడ్ బాత్ చేయించానమాట. చేయించిన తర్వాత హెయిర్ డ్రై చేసేస్తున్నాను. ఆల్రెడీ కోల్డ్ ఉంది మా చిన్నోడికి, ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పేసి డ్రైయర్ అయితే పెడుతున్నాను. ఇంకా మా చిన్నోడు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి 12 అయిందనమాట. బ్రేక్ఫాస్ట్ తినకుండానే వెళ్ళిపోయారు హెయిర్ కట్కి, ఎందుకంటే లేట్గా లేచాడు. మిల్క్ తాగేసి హెయిర్ కట్కి వెళ్ళారనమాట. వచ్చిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇంకా పులుసు కూడా అయిపోయింది, ఓన్లీ ఆనియన్ పులుసు అని చెప్పాను కదా. ఈ లోపల వెళ్ళేమంటే క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నారనమాట. మా చిన్నోడు తనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా ఆడేసుకుంటాడు. ఇంకా స్నానం చేయించాను కదా, ఫేస్ నిండా షవర్ టు షవర్ పౌడర్ రాసాను, ఎందుకంటే ఫుల్గా పేలిపోయింది ఫేస్ అంతని. ఇక్కడ కొంచెం గూరుగా ఉందన్నమాట. దట్టు కిందకి ఆడుకోవడానికి వెళ్తున్నాడు కదా, ఫుల్ స్వెట్ పట్టేస్తుంది. మేబీ ఎందుకు పేలిపోయిందో, ఫేస్ అంతా పేలిపోయింది, అందుకే షవర్ టు షవర్ పౌడర్ని ఫుల్గా రాసేస్తున్నాను. ఇంకా వెళ్ళి ఆడుకున్న తర్వాత లంచ్ అదంతా కంప్లీట్ అయిపోయింది. డిషెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ ఏం కట్ చేస్తున్నానంటే మా ఇష్యూకి ఇయర్ మోడల్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట ఇయర్. సో మా ఇష్యూకి ఎప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా కూడా అదంతా నా మీద పడుతుంది. సో నేనే కట్ చేసి నేనే చేయాలన్నమాట. ఇవన్నీ కట్ చేయడం ఇవంతా రాదు ఇష్యూకి. సో హెల్ప్ చేయమని అడుగుతుంది, కానీ మొత్తం నా చేతే చేయిస్తుంది. నేను కూడా యూట్యూబ్లో చూసి ఇవన్నీ ట్రై చేస్తున్నాను అనమాట. ఈ కార్డ్బోర్డ్ కట్ చేసేటప్పటికి ఫింగర్స్ అన్నీ మంట వస్తాయి, అస్సలు కట్ అవ్వదు సిజర్తోని. ముందు చాక్తో కట్ చేసుకొని అప్పుడు సిజర్తో కట్ చేయాలి. ఇంకా నేను కూడా యూట్యూబ్లో చూసి ఇవన్నీ
కట్ చేస్తున్నాను అనమాట. ఏదో ట్రై చేశాను, బాగానే వచ్చింది. నేను మొత్తం ఇవన్నీ అంటించేసి ఇస్తే పెయింటింగ్స్ అవి ఐషు వేసుకుంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే వీడియోలో చూసినట్లుగానే నేను డ్రా చేసేసుకొని కట్ చేసేసాను. కట్ చేసి అవన్నీ అతికించేసాను. అతికించిన తర్వాత దాని మీదన టిష్యూ కూడా అంటించేసాను అనమాట. టిష్యూ పేపర్ అంటించాలి, కార్డ్బోర్డ్ మీద డైరెక్ట్గా పెయింటింగ్ వేస్తే బాగోదనేసి టిష్యూ పేపర్ కూడా అంటించాను. ఇంకా ఈవినింగ్ వీళ్ళు ఇంత ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఆల్రెడీ పెయింటింగ్ వేసుకోవాలి దానికి, అయినా కూడా ఆడుకోవడానికి వెళ్ళడం మాత్రం మానట్లేదు. నేనైతే పెయింటింగ్ వేసుకోమని చెప్పాను, కానీ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు ఇద్దరుని. మొత్తం అన్నీ జల్లేసి ఎక్కడక్కడ వెళ్ళిపోతున్నారనమాట ఇద్దరుని. ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా అదంతా నేను చూపిస్తాను, ఎలా అంటించిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను, ఏదో వీడియోలో చూపించినట్లు వచ్చి రానట్టు చేసేసాను అనమాట. నాకు కూడా ఫస్ట్ టైం టిష్యూ అంటించాం కదా, దాని మీద వైట్ పెయింట్ వేసేసి అదంతా డ్రై అయిన తర్వాత ఇంకా కలర్స్ వేయాలి. ఇంకా వాళ్ళు వచ్చేసి ఆడుకోవడానికి వెళ్ళారు కదా, వచ్చేసిన తర్వాత డిన్నర్ అదంతా అయిపోయింది. డిషెస్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను. కొంచెం ఇడ్లీ పిండి ఉంది, సో మొన్న ఇడ్లీ పిండితో మైదా పిండి కలిపి పునుగులు ట్రై చేశాను కదా, చాలా బాగా వచ్చినాయి. సో నెక్స్ట్ డేకి బ్రేక్ఫాస్ట్ కింద బాగుంటుందని చెప్పేసి పిండి అయితే కలుపుకొని పెట్టుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఇడ్లీ పిండి, అందుకని 2 కప్స్ మైదా పిండి, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసి బాగా మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. మండే ఐషుకి లంచ్ బాక్స్ ఉంది కదా, సో అందుకని డబల్ బీన్స్ సోక్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా సండే ఆఫ్టర్నూన్ మేము ఎగ్ పుల్స్ పెట్టుకున్నాము కదా, స్పెషల్ ఏం లేదని చెప్పేసి బన్ పరోటా, మటన్ చుక్క ఆర్డర్ చేసుకున్నాము. డిన్నర్ అదంతా అయిపోయిన తర్వాత డిషెస్ అవన్నీ క్లీన్ చేసేసుకుని దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మండే కూడా నేను వారం చేస్తాను కాబట్టి, ఇంకా దేవుడి దగ్గర పెట్టిన పువ్వులన్నీ కూడా ఇలా ఒక కవర్లోకి కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాను. ఇవన్నీ కవర్ ఫుల్ అయిపోయిన తర్వాత ఒక చెట్టుకి తగిలించేస్తానమాట పట్టుకుని వెళ్ళి. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు పారే వాటర్లో కలపాలని చెప్తారు, కానీ మాకు ఇక్కడ అలాంటిది ఏం లేదు. సో అందుకని ఒక చెట్టుకి అయితే తగిలించేస్తాను, డస్ట్బిన్లో అలా ఏం వేయకుండా. మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ కుండలు ఏమంటే మాకు రీసెంట్గా మేము పాట్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఆర్డర్ చేసుకున్నప్పుడు 2 పాట్స్ వచ్చినాయి, భలే క్యూట్గా ఉన్నాయి. వీటికి మూతలు కూడా వచ్చినాయి, కానీ మేము ఓపెన్ చేసేటప్పుడు ఒక మూత అయితే పగిలిపోయింది అనమాట, ఇంకొక మూతే ఉంది. మా హస్బెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట, ఇలాంటిది ఒకటి మట్టి గిన్నె కొనివ్వమని కర్రీస్ చేసుకోవడానికి, కానీ కొనివ్వట్లేదు. సో ఇప్పుడైతే ఈ రెండింటిని నేను కర్రీలు చేయడానికి యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.